Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, Interior Designer. ఈ రోజు మనం బీరంగూడలో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ విల్లా ఒక ఇంటీరియర్ చూడబోతున్నామండి. ఇందులో ఇంటీరియర్ వర్క్ ఎలా వచ్చింది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో కింద గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి ఫస్ట్ ఫ్లోర్ నుంచి డూప్లెక్స్ టైప్ చేశారండి. దానికి మనం ఇంటీరియర్ చేసాము. సో ఎంట్రన్స్ చూసుకుంటే ఇక్కడ ఎంట్రన్స్ ఎలివేషన్ టైల్స్ అనేవి ఇక్కడ బిల్డర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మెయిన్ డోర్ అండి. నెక్స్ట్ దీనికి ఫాల్ సీలింగ్ డిజైన్ చేసాం. పీవీసీ ఫాల్ సీలింగ్ టాప్లో విత్ సీలింగ్ లైట్స్. నెక్స్ట్ ఇక్కడ మనం స్టెప్స్ దగ్గర చూసుకుంటే అక్కడ మనము షూ ర్యాక్ చేసామండి. షూ ర్యాక్ పైన ఇలాంటి టైల్ అనేది డిజైన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత మనం మెయిన్ డోర్లో నుంచి లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతాం. ఎంట్రన్స్లో నుంచి లివింగ్ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ లివింగ్ హాల్లో చూసుకుంటే టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. సో ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ అక్కడ వరకు కంటిన్యూస్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ లివింగ్ రూమ్లో మెయిన్గా ఇక్కడ సోఫా ఏరియా అనమాట, వెయిటింగ్ ఏరియాని మనం డివైడ్ చేసాము. సో ఇది పార్టీషన్ ఇచ్చాము. పార్టీషన్ డిజైన్ ఇలా ఇచ్చామండి. సో సెంటర్లో ఇలాంటి మెటల్ ఆర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది 7 feet హైట్ వరకే పార్టిషన్ చేసాము. నెక్స్ట్ ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా కంటిన్యూ అవుతూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇదంతా కూడా లివింగ్ ఏరియా అనమాట. సో ఈ లివింగ్ ఏరియాలో మనకి ఫస్ట్ ఇక్కడ కనిపించేది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ డిజైన్ చేసుకుంటే ఇలా ఇచ్చామండి. బ్యాక్ సైడ్ అంతా కూడా హ్యాండ్ మేడ్ లోవర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పైనుంచి ఇక్కడ మనం రాఫ్టర్ ఇచ్చాం లైటింగ్ ప్రొవిజన్తో. అండ్ సైడ్ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇలా ఇచ్చామండి. సో ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ లుక్ చాలా బాగుంటుంది ప్రొఫైల్ గ్లాస్ డోర్స్. అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. మొత్తం కూడా డ్రా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ సెంటర్లో సెటప్ బాక్స్ కోసం మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్ బాక్స్ అనేది రెడీ చేసాము. సో దీంతో టీవీ యూనిట్ కంప్లీట్ అయింది. ఈ టీవీ యూనిట్ తర్వాత మనం ఈ హాల్లో నుంచి డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ డైనింగ్ ఆర్చ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ చిన్న పార్టీషన్ ఇచ్చామండి. 2 feetలోనే పార్టీషన్ చేయడం జరిగింది. అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము. ఇటు సైడ్ నుంచి ఓపెనింగ్ ఉందన్నమాట దీనికి. అండ్ ఇక్కడ క్రాకరీ సెటప్ కోసం అని ఇట్లా మనం ఇలా క్రాస్గా క్రాకరీ సెటప్ ఇచ్చామండి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో బాక్సెస్. అండ్ దానికి ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇచ్చామండి క్రాస్లో. నెక్స్ట్ ఇక్కడ మనము హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చాము. దానికి ఎల్ఈడి టచ్ మిర్రర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే బాటంలో ఇలా మనం స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ అక్కడ డైమండ్ గ్లాస్ మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేసామండి ప్యానలింగ్ లాగా. నెక్స్ట్ దీని తర్వాత మనం ఇక్కడ కిచెన్ చూద్దాం రండి. ఈ కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్. నెక్స్ట్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనం ఓపెన్ బాక్సెస్ డిజైన్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇక్కడ. అండ్ బాటంలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేసాం. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద మనం విక్కర్ బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ స్టీల్ బాస్కెట్. నెక్స్ట్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ ఒక ప్యాంట్రీ సెటప్ కూడా ఇచ్చామండి. సో ఇది ప్యాంట్రీ సెటప్. సో ఓవరాల్గా ఇది ఎల్ షేప్డ్ కిచెన్. సో ఇక్కడ మనం బాటంలో స్టోరేజ్ చూసుకుంటే ఇదంతా మనం కవర్ చేసాము. ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము విత్ కట్లరీ షీట్ ఇన్సైడ్. నెక్స్ట్ ఇక్కడ మనం కార్నర్ని ఇలా యూజ్ చేసామండి. అంటే ఇక్కడ కార్నర్ డోర్ పెట్టేసాము. సో లోపల ఇలా స్టోరేజ్ అంతా చేసేసుకోవచ్చు. ఎల్ షేప్ డోర్ ఇచ్చాము ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా మనము బాస్కెట్స్ అనేవి ప్రొవైడ్ చేసాము. ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము పెద్ద పెద్ద ఐటమ్స్ వేసుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ బాటిల్ పుల్అవుట్ ఒకటి ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం రైస్ బ్యాగ్ పుల్అవుట్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇలా మనం పుల్ చేయొచ్చు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కార్నర్ పుల్అవుట్ అనేది ప్రొవైడ్ చేసామండి. ఇది బయటికి ఇలా మనం పుల్ చేయొచ్చు. ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడొచ్చు. నెక్స్ట్ హెడ్ లెవెల్ స్టోరేజ్ అంతా కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము. ఇక్కడ స్లైడింగ్ గ్లాస్ ఇచ్చాము. సో దట్ ఇక్కడ డోర్స్ ఇస్తే ఓపెన్ కావు కాబట్టి ఇదంతా ప్రొఫైల్ గ్లాస్ బ్లాక్ ప్రొఫైల్. అండ్ టాప్లో ఇలా మనం లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము. ఇదంతా ఇక్కడ పిస్తా గ్రీన్ కలర్ యూజ్ చేయడం జరిగింది, హై గ్లాసీ లామినేషన్. అండ్ టాప్లో చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చామండి. లివింగ్ రూమ్లో టీవీ యూనిట్ పక్కనే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. సో ఇది పేరెంట్స్ బెడ్రూమ్. ఈ పేరెంట్స్ బెడ్రూమ్లో చూసుకుంటే ఇక్కడ మనం హై గ్లాసీ లామినేషన్తో త్రీ స్లైడింగ్ వార్డ్రోబ్ అనేది ప్రొవైడ్ చేసాము. పైనుంచి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చి టాప్లో లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము.
సో విత్ టీ పట్టి డిజైన్ ఇవ్వడం జరిగింది అక్కడ. అండ్ అదే కలర్ కాంబినేషన్లో ఆరెంజ్ అండ్ వైట్లో మనం ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చాము. ఇన్సైడ్ స్టోరేజ్ కూడా ఉంది. నెక్స్ట్ బాటంలో ఇలా డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ స్టడీ యూనిట్ చేసాము. స్టడీ యూనిట్ బుక్ ర్యాక్ ఇలా ప్రొవైడ్ చేసాము టాప్లో. అండ్ బాటంలో ఒక ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము. అండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి. చూడండి, ఇదే కలర్ కాంబినేషన్లో వస్తే నీట్గా ఉంది మనకి. సో కిచెన్ కంప్లీట్ అయ్యాక మనం పూజా మందిరం చూద్దామండి. ఈ పూజా మందిరం కిచెన్కి రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది. సో ఈ పూజా మందిరం ఎంట్రన్స్ ఆర్చ్ డిజైన్ ఇలా ఇచ్చామండి. ప్యానలింగ్ చేసాం ఎంట్రన్స్. ఈ చౌకత్ కూడా ప్యానలింగ్ చేసేసాము. అండ్ దీనికి టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ ఇలా ప్రొవైడ్ చేసాము. లక్ష్మీ గణపతి డిజైన్స్ అనేవి ప్రొవైడ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఓపెన్ చేయగానే మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూడండి ఎంత నీట్గా ఉంది అసలు. వుడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో సూపర్గా వచ్చింది. అండ్ సైడ్ షెల్ఫింగ్ ఇచ్చాము పటాలు పెట్టుకోవడానికి. అండ్ కింద డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసామండి. సో ఇది పూజా మందిరం. నెక్స్ట్ పూజా మందిరం తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతాం. ఈ డూప్లెక్స్ కదా, ఇవి స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్కి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ వాల్ అంతా కూడా స్టెన్సిల్ వాల్ పెయింటింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ డిజిటల్ టైల్ డిజైన్ ఇచ్చాము. సో ఇది మొత్తం. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం రండి. సో టాప్లో చూసుకుంటే ఇక్కడ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము విత్ బిగ్ జూమర్ ప్రొవిజన్. సీలింగ్ పైన డిజైన్ చూసుకుంటే అలా రౌండ్గా డిజైన్ ఇచ్చామండి. సో డూప్లెక్స్లో మనం గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, ఫస్ట్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే ఇక్కడ మనం ఇది ఫ్యామిలీ లివింగ్ రూమ్. ఇక్కడ వచ్చేసి ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి విత్ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఫాల్ సీలింగ్ డిజైన్ ప్రొవైడ్ చేసాము. అండ్ మనకి రైట్ సైడ్లో పిల్లర్ వచ్చిందండి. ఈ పిల్లర్ అండ్ వాల్ని మధ్యలో ఉన్న ప్లేస్ని మనం ఇలా డిజైన్ చేసాము. సో ఇక్కడ మనం కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ అవి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఈ వాల్కి చూసుకుంటే పిల్లలు ఇలా రాసుకోవడానికి మంచిగా రైటింగ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ. దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మనం పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్లో ఇచ్చామండి. ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి సూపర్ వచ్చింది కదా, రెయిన్బో డిజైన్ అండి. అండ్ ఇక్కడ సైడ్ వాల్ పేపరింగ్ కూడా ఇచ్చాము వాల్కి. అండ్ బెడ్ ఇది ఇక్కడ హైడ్రాలిక్ కాట్ ఇవ్వడం జరిగిందండి. బ్యాక్గ్రౌండ్లో కుషన్ కూడా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ సైడ్ మనకి పిల్లర్ అండ్ వాల్కి మధ్య ఉన్న ప్లేస్ని ఇలా మనం స్టోరేజ్ లాగా యూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ బాటంలో డ్రా స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇదే రూమ్లో స్టడీ యూనిట్ చూసుకుంటే ఇలా ప్రొవైడ్ చేసాం. బుక్ ర్యాక్ ఇలా ప్రొవైడ్ చేసాం. అండ్ బాటంలో మనకి స్టడీ టేబుల్ అనేది ఇలా ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ సీటింగ్ ఏరియా ఇచ్చామండి విత్ కుషనింగ్. అండ్ ఇక్కడ వార్డ్రోబ్ ఇచ్చామండి, 3 స్లైడింగ్ వార్డ్రోబ్. ఇక్కడ కూడా థీమ్ ఫాలో అయ్యాము, డిజిటల్ లామినేషన్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూస్తే మొత్తం కూడా హై గ్లాసీ డిజిటల్ లామినేషన్ ఇచ్చాం. అండ్ థర్డ్ స్లైడ్కి వచ్చేసి మనం ఇదే కలర్ కాంబినేషన్లో ఇలా పట్టీ డిజైన్లో ఇచ్చామండి. అండ్ ఈ స్లైడింగ్ పక్కనే మనం సింపుల్గా వచ్చేసి ఇక్కడ ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసాం. అండ్ చిన్న షెల్ఫ్ కూడా ఇచ్చాము, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో దీంతో చిల్డ్రన్ బెడ్రూమ్ కంప్లీట్ అయిందండి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ తర్వాత మనం బాల్కనీ ఏరియా చూద్దాం. ఈ బాల్కనీ ఏరియా చూసుకుంటే ఇక్కడ బిల్డర్ మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారండి విత్ డిజిటల్ టైల్స్ అనమాట. అండ్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చాము, దానికి లైటింగ్ ప్రొవిజన్. అండ్ ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ గార్డెన్ కోసం మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం. ఇట్లా ఆయిల్ వుడ్తో మనం ఇక్కడ చేసామండి. సో దట్ ఇది వాటర్ రెసిస్టెంట్ అనమాట. అండ్ వెనకాల ఆర్టిఫిషియల్ గ్రాస్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ దీని తర్వాత మనం ఈ ఏరియాలో నుంచి మనం నెక్స్ట్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అండి. సో ఈ ఆఫీస్ రూమ్లో చూసుకుంటే ఇక్కడ ఇద్దరు వర్క్ చేసుకోవడానికి తగ్గట్టుగా ఇచ్చాము. అండ్ ఇక్కడ ఉన్న షెల్ఫ్స్ అన్నిటికీ కూడా మనం ఇలా డోర్స్ ఇచ్చి కవర్ చేసాము. సో ప్రతి డోర్ కూడా ఇలా లామినేషన్ చేసి టీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము. సో ఇన్సైడ్ కూడా ఈ డిఫరెంట్ లామినేషన్ అనేది ఇచ్చాము ఈ రూమ్కి తగ్గట్టు. ఇదంతా కూడా ఇలా మనం డోర్స్ ప్రొవైడ్ చేసాం. లోపల బుక్స్ అవి పెట్టుకోవచ్చు. పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము విత్ లైటింగ్ ప్రొవిజన్. టాప్లో సీలింగ్ డిజైన్ చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్తో డిజైన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ టేబుల్ ఇచ్చామండి, వర్క్ టేబుల్ విత్ స్టోరేజ్ ఇన్ ద బాటమ్.
ఇక్కడ మొత్తం కూడా నానో స్లాబ్ వేయించుకున్నారు కస్టమర్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఫోల్డింగ్ టేబుల్ ఇచ్చాము, సో దట్ ఇక్కడ కూడా ఒకరు వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బుక్ ర్యాక్ ప్రొవైడ్ చేసామని, అంటే ఇక్కడికి పిల్లర్ అండ్ వాల్కి మధ్యలో ఉన్న ప్లేస్ని మనం ఇలా యూటిలైజ్ చేసాం అనమాట. సో ఎక్కడ వదలలేదు, ప్లేస్ని అసలు వేస్ట్ చేయలేదు. సో దీని తర్వాత మళ్ళీ మనం ఈ లాబీ ఏరియాలోకి ఎంటర్ అవుతాం. ఈ లాబీ ఏరియాలో నుంచి మళ్ళీ ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు కదా, దీని పక్కన వచ్చేసి ఇక్కడ ఒక స్టోరేజ్ రూమ్ ఇచ్చాము, అంటే వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోవడానికి. సో ఇక్కడ కూడా మనం ఉన్న షెల్ఫ్స్ని ఇలా కవర్ చేసాము, అండ్ టాప్ లాఫ్ట్ స్టోరేజ్ని కూడా ఇలా కవర్ చేసాం. సో దీంతో ఈ ఫ్యామిలీ లివింగ్ ఏరియా అనేది కంప్లీట్ అయింది. సో ఇదే లాబీ ఏరియాలో నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. మాస్టర్ బెడ్రూమ్ డోర్ ప్యానలింగ్ కూడా ఇలా చేసామండి, విత్ టీపట్టి డిజైన్ ఇలా ఇచ్చాము. నెక్స్ట్ మనం ఎంటర్ కాగానే ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి. సెంటర్లో చూసుకుంటే ఇక్కడ ఫ్యాన్కి ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ మనం ఇక్కడ హైడ్రాలిక్ కాట్ కూడా చేసాము. హైడ్రాలిక్ కాట్ ఇంతకుముందు వీడియోస్లో చూసుంటారు. ఈ పైన ఫ్లాప్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ కుషన్ ఇలా ఇచ్చామండి, సేమ్ కలర్ కాంబినేషన్లో కప్బోర్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము. అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ యూనిట్ ఇలా ఇచ్చాము, సో విత్ ఇన్సైడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ ఇక్కడంతా కూడా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ మనం వార్డ్రోబ్ చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్, 3 స్లైడింగ్ వార్డ్రోబ్ హై గ్లాసీ లామినేషన్లో ఇవ్వడం జరిగింది. టాప్ నుంచి మనం ఇక్కడ లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట. అండ్ ఇక్కడంతా కూడా గోల్డెన్ టీపట్టి విత్ గోల్డెన్ హ్యాండిల్స్ అనేవి యూజ్ చేసాము. అండ్ ఇక్కడ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము, అండ్ పైన గ్రానైట్ ఇలా కస్టమర్ వేయించి ఇక్కడ సింపుల్ టీవీ ఫ్రేమ్ ఇచ్చామండి, బాటంలో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. సో ఇదండి మాస్టర్ బెడ్రూమ్. దీని తర్వాత మనం మళ్ళీ అవుట్ సైడ్కి వెళ్తాము. సో ఇది లివింగ్ రూమ్ ఇంతకుముందు చెప్పినట్టు. సో ఇదంతా కూడా మనం 150 yardsలో ఉన్న విల్లాలో ఇంటీరియర్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. సో దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.